హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను పండిపోయిన దొండకాయలతో చట్నీ చూపిస్తాను. ఇది నా ఓన్ రెసిపీ, ఎక్కడ చూడలేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండిపోయిన దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, అందులో చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, వాటర్ పోసి 3 విజిల్స్ రప్పించుకోవాలి కుక్కర్లో. చూసారు, ఈ విధంగా ఉడికాక దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, 4-5 వెల్లుల్లి రబ్బలు, కొంచెం బెల్లం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను సరదాగా చేశానండి, కాకపోతే మా హస్బెండ్కి బాగా నచ్చింది. ఇది ఇడ్లీ, దోశ, పెసరట్టు ఎందులోకైనా బాగుంటుంది. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్, తాలింపు గింజలు అన్నీ బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకొచ్చే బాండీ తాలింపులో వేసుకోవాలి. అయితే బాగా తిక్కగా ఉండకూడదు, బాగా పలచగా ఉండకూడదండి చట్నీ. కొంచెం కరెక్ట్గా ఉండాలి కన్సిస్టెన్సీ. ఆ మిక్సీ జార్లను కొంచెం వాటర్ పోసుకొని ఇలా కొంచెం మరగనివ్వాలి. నాకైతే ఉప్పు, బెల్లం సరిపోతే ఇంకొంచెం వేసుకున్నాను. ఈ చట్నీకి మెయిన్ ఏంటంటే ఉప్పు, కారం, పులుపు, తీపి కరెక్ట్గా సరిపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూసారు, ఈరోజు మాది పెసరట్టు అండి, అందులోకి కాంబినేషను. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.